రవితేజ, శ్రీను వైట్ల కాంబోలో రూపొందిన పలు చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన వెంకీ సినిమా కామెడీతో చెడుగుడు ఆడేసింది. ముఖ్యంగా ఇందులోని ట్రైన్ ఎపిసోడ్ ఆ రోజుల్లోనే కాదు ఇప్పటికీ హాస్యప్రియులకు ఆనందం కలిగిస్తోంది. కోన వెంకట్, గోపీమోహన్తో కలిసి శ్రీను వైట్ల వెంకీ చిత్రాన్ని జనరంజకంగా మలిచారు. 2004 మార్చి 26న విడుదలైన వెంకీ ప్రేక్షకుల మన్ననలు పొందింది. వెంకీ సినిమా టేకాఫ్ సరదాగా సాగుతుంది. హీరోయిన్ తండ్రి, ఆమె స్నేహితురాలు రైలులో హత్యకు గురవుతారు. హీరో, అతని స్నేహితులపై అనుమానాలు రేకెత్తుతాయి. పలు మలుపులు తిరిగాక అసలు దోషిని పట్టుకుని చట్టానికి అప్పగిస్తారు హీరో, అతని మిత్రులు. చివరకు హీరో, హీరోయిన్ ప్రేమ సుఖాంతమవుతుంది. ఇందులో శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, రామచంద్ర హీరో మిత్రులుగా నటించారు. అశుతోష్ రాణా విలన్గా కనిపించారు. బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవిఎస్ వేణుమాధవ్ కామెడీతో కితకితలు పెట్టారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన సంగీతం ఓ ఎస్సెట్. సాహితీ పాటలు పలికించారు. ట్రైనింగ్ డే, పోలీస్ అకాడమీ అనే 2 ఆంగ్ల చిత్రాలు, వాటితో పాటు మలయాళ సినిమా నంబర్ 20 మద్రాస్ మెయిల్ సినిమాలను కలగాపులగం చేసి వెంకీ కథ రూపొందించినట్టు ఉంటుంది. ఏది ఏమైనా వెంకీ చిత్రం రవితేజ కెరీర్లో ఓ సక్సెస్ఫుల్ మూవీగా నిలిచింది.